ప్రజలంతా భయానికి గురయ్యారు. ఈ భయానికి కారణమేమి, ఈ భయం పోవాలంటే ఏం చేయాలి అనేది అన్నతో తెలుసుకుందాం. కొద్దిగా పక్కన ఏం జరిగిందన్న అంటే గొలుసు కోసం చంపారా మీరు? ఆయన బ్యాడ్ నేమ్ చెప్పాడు. మంచి పేరు లేదండి బాబు. ఖాళీలు లేదా? మంచి పేరు లేదండి బాబు. ఖాళీలు లేదా? అసలు అమ్మాయికి పాల్గొన్నారు. నువ్వు ఇరిగించాలనే ఇరిగేస్తున్నా గురు. పెద్ద మనిషిగా ఏదైనా లాస్ట్ లో చెప్పాలనుకుంటున్నా? A few minutes later. టీవీ షూటింగ్ జరుగుతుంది. ఒక్క నిమిషం నిలబడండి. సరోజిని, మనం యావత్ కాలనీ భయభ్రాంతులకు లోనై నిన్నటి నుంచి బయటకు ప్రజలు తిరగకోకుండా ఎంతో భయాందోళనతో ఇంటి పట్లనే అందరూ దాక్కున్న విషయము యావత్ జిల్లా, 2 జిల్లాలకి తెలిసిన విషయమే. ఇప్పుడే ఒక మనిషి బయటికి రావడం మనం గమనిస్తున్నాము. ఇప్పుడు అన్న మాటలో తెలుసుకుందాము. అసలు నిన్న ఏం జరిగింది, ఎందుకు ప్రజలంతా భయానికి గురయ్యారు, ఈ భయానికి కారణమేమి, ఈ భయం పోవాలంటే ఏం చేయాలి అనేది అన్నతో తెలుసుకుందాం. కొద్దిగా పక్కన ఏం జరిగిందన్న ఏదో జరిగింది. వేరే వాళ్ళ కొండలో కొద్దిగా ఏదో మ్యాటర్ జరిగింది. టీవీలో వస్తారు మీరు, మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు మాట్లాడదు, లేదంటే వెళ్ళిపోవచ్చు. ఇంట్రెస్ట్ ఉందన్న, టీవీలో కనబడాలనే నాకు ఇంట్రెస్ట్. మళ్ళీ అట్లయితే మీరు తోచింది మీరు చెప్పుకుంటూ వెళ్ళిపోండి అంతే. మీరు దాని తగ్గట్టు ఏం కావాలనేది యాడ్ చేసుకుంటుంటాం. అన్న ప్రత్యక్షంగా చూశాను అని అన్న మాటల్లో చెప్తున్నారు. అన్న ఎంత భయం కలిగింది మీకు మామూలుగా అది చూసినప్పుడు? నాకు తెలిసి ఏం జరగలేదు అన్న. జరిగిందని మేము న్యూస్లో చెప్తామన్నా, మీరు అది జరిగిందని చెప్పండి. చూశానని ప్రత్యక్ష ప్రసాద్. మీరెవరు? న్యూస్ సంబంధించింది. ఒక 10 నిమిషాలు ఆగం. ఓ నిమిషం ఆగా. సంబంధించింది. ఒక 10 నిమిషాలు ఆగం. ఓ నిమిషం ఆగా. అన్న చెప్తాడు. నువ్వు కాదంటే లైన్లో రా, వెనకలుండు. చెప్పండి అన్న, ఏం జరిగింది అసలు? ఎందుకు ఇంత భయంకరంగా, ఇంత భయానవలోకంలో ప్రజలు ఎందుకు భయపడుతున్నారు? కారణం ఏమి? ఇక్కడైతే ఏం జరగలేదు. లేదు జరిగిందండి రైతురా. నువ్వు ముందర్రా. అయితే నువ్వు ముందర్రా. జరిగింది నాకు తెలియకంటే ఇక్కడ ఏం జరుగుతుంది? నేను చెప్తాను ఇక్కడ ఏం జరుగుతుంది చెప్పు, నాకు తెలియకంటే. మళ్ళీ మీరే చెప్పండి. నా టీవీలో చెప్పిన వాళ్ళనే పెట్టుకుంటాము. ఏం మీకు అర్థం కావడంలే. ఏమి జరగబోయినా కూడా జరిగినట్లు చెప్తేనే మిమ్మల్ని చూపిస్తాము. మీరు ఏం భయపడడం లేదు, ప్రజలంతా శాంతంగా ఉన్నారు, ఎవరు పనులు వాళ్ళు చేసుకుంటున్నారంటే అప్పుడు ఏం మాకు టీఆర్పీ ఉండదు, టీవీలో వేసుకునే న్యూస్ ఉండదు. మీరు చాలా భయంకరంగా జరుగుతుంది, భయాందోళన జరుగుతుంది ఈ సంఘటన. అలాగ వచ్చానండి. మీరు ఇట్లా రండి. నాకు తెలియకుండా చెప్పట్లేదు, నన్ను చెప్పలేదు. మీ ఇద్దరు ఎవరు ఫస్ట్ చెప్తారు? నేను చెప్తా. అన్న ముందు వచ్చినారు, అన్నకి టీవీలో కనపడాలని ఇంట్రెస్ట్ కూడా ఉందంట. అన్న చెప్పిన తర్వాత మీరు గాలని చేసుకోండి. అన్న కొద్దిగా నీటికి ఇట్లా మీసాలు గీసాలు అనుకోండి, ఖర్చు ఏమంటే మౌన్ తుడుచుకోండి, కొంత గ్లామర్గా కనిపిస్తారు. నీకు చెప్పాలని నువ్వు అప్పుడే తుడుచుకోవాల్సిన అవసరం లేదు. పౌడర్ లేదన్నా, ఇంతకుముందు వేరే వాళ్ళకి ఇచ్చేసినావు. మీకు బాగున్నారులేనా? జూమ్ చేసుకోండి అన్నని కొద్దిగా నీట్గా కనిపించేది అట్లా. చెప్పండి అన్న, ఎట్లా ఏం జరిగింది అనుకుంటున్నారు? ఈ కాలనీకి పెద్దగా ఎవరున్నారు? ఇక్కడ కాలనీలోనే మొత్తం నాకు తెలుసండి. ఇక్కడ తెలిసింది అయితే ఏం జరగలేదు. మళ్ళా జరగలేదు, జరిగిందని చెప్పండి. తెలియదన్నా, నేను చెప్తాను. నువ్వు నీకేం తెలుసు? జరిగిందని చెప్పండి. చాలా భయపడుతున్నాము, దీనికి ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలా. నేను ఖచ్చితంగా నాలాంటి పెద్ద మనుషులు పోటీ చేయాలా, ఒక ఎమ్మెల్యే అవ్వాలా, నేను అట్లా ఏదని చెప్పండి, మీకు యూజ్ అవుతుంది కదా. అన్న చెప్పబోతున్నారు. ఎందుకంటే నిన్న జరిగిన సంఘటనతో అతను మైండ్ కొద్దిగా భయపడుతూ భయాందోళనతో గురైనారు కాబట్టి మనకి ఏ విషయం కూడా ఓపెన్ చెప్పలేకపోతున్నారు. రాత్రి అక్కడ మర్డర్ జరిగినప్పుడు నువ్వు అలాగే కదా నొత్తున్నావు. ఏంటమ్మా నువ్వు? ఇక్కడ నాకు తెలియకంటే ఏం జరుగుతుంది చెప్పు. మీరే కదా రాత్రి పైలెళ్ళి నడుచుకుని వచ్చారు చీకట్లో. తమ్ముడు నువ్వు ఒక నిమిషం, నీ ఛాన్స్ వస్తుంది, తర్వాత నువ్వు కనిపిస్తావు. ఫస్ట్ అన్న చెప్పాలని చూస్తున్నారు, అన్నని చెప్పనేయండి. చెప్పండి అన్న. తెలిసి అయితే నాకైతే ఏం జరగలేదు. సరే తెలియదు అనుకోండి, తెలియనట్లే కానీ తెలిసినట్లు ఏదో చెప్పండి. మీ టీవీలో రావాలనుకుంటే చెప్పండి, లేదంటే మీరు వెళ్ళిపోండి. ఎందుకంటే కుక్క చనిపోయింది. కుక్క చచ్చిపోయేదానికి ఎవరికి గలనా? కుక్కర్ గురించి కాదు, ఏదైనా నీ భయపడుతున్నాము, ఇప్పుడే బయటికి రావడము, నిన్నటి నుంచి తిండి లేదు, నిద్ర లేదు. ఈయనే చేశారా నాకు రాత్రా? ఈయనే చేశారా నాకు రాత్రా? ఈయనే చేశారు రాత్రా మర్డర్.
తమ్ముడు నువ్వు ఎందుకు తమ్ముడు నేను దూరుతావు? చూసానన్నా, మధ్యలో దూరకన్నా నేను చూసానండి. ఇప్పుడు అన్న కనపడి నువ్వు ఎందుకు దూరుతావు మధ్యలో? చెప్పండి, భయపడినట్లు చెప్పండి. భయపడినట్టు అయితే నేను చెప్తున్నాను కదా, అక్కడ అయితే ఒక కుక్కను మాత్రం మర్డర్ చేశారు. ఎవరు చేశారో తెలియదు. ఓకే, ఇప్పుడు మీకు దానివల్ల భయం కలిగింది, బయటికి రాలేదు. అందుకనే ప్రజలంతా దాని గురించి చూస్తేనే జనాలు భయపడతారు, మళ్ళీ ఏమో దాన్ని చూసి ఈయన భయపడ్డా. చూస్తేనే జనాలు భయపడతారు, మళ్ళీ ఏమో దాన్ని చూసి ఈయన భయపడ్డా. మరి ఆయన చెప్పడం సరే, ఓ నిజం. ఆయన ఏం చెప్తాడో చెప్తా ఉన్నాడు. నిన్న మీరు ఏం జరిగింది కాలనీలో? రాత్రి అలాగా బయటకు వెళ్ళి అలాగ వస్తున్నానండి. వస్తే అక్కడ ఎక్కడైతే మర్డర్ జరిగిందో అదే ప్లేస్ నుంచి ఈయన అలాగ వస్తున్నారు అనమాట. జూమ్ చేసుకోండి అన్న. నిన్న జరిగిన సంఘటన ప్రదేశం నుంచి ఈయన ఒక్కరే వస్తున్నారా? ఈయన ఒక్కనే వస్తున్నారు అనమాట. లుంగి కట్టుకున్నారు. లుంగి కట్టుకున్నారు. నిన్న ఆ ప్రదేశం నుంచి వస్తున్న ఏకైక వ్యక్తి అన్న. ఈ అన్నని జూమ్ చేసుకోండి. బాబు నన్ను వాళ్ళు చేస్తున్నట్టు నువ్వు బాబు నన్ను వాళ్ళు చేస్తున్నట్టు నువ్వు అన్నా, మరి నువ్వు మాట్లాడు. నన్ను అది కాదు, నువ్వు నన్ను వాళ్ళు చేస్తున్నావు ఏంటి అన్నా? నేను చూసాను అన్న రాత్రి. తెలియకంటే జరిగే ఇక్కడ ఏమైనా జరుగుతాయా? మాట్లాడన్నా. ఇక్కడ ఏరియాలో మాకు టీవీకి ఏదో రాలన్నా న్యూస్. మీరెందుకునా అట్లా మధ్యలో దూరడము? చెప్పండి. ఈయనైతే రాత్రి చూసానండి. నాకైతే ఈయనే చేసాడని అనుకుంటున్నా. పంచకి రక్తం గానీ అలాంటి మరకలు ఏమైనా చూసారా? ఆ చీకట్లో కనిపించలేదండి. మళ్ళీ మొగం ఎట్లా కనిపించి ఎట్లా గుర్తిచ్చినారు? నేను టార్చ్ లైట్ వేసుకుని వెళ్తున్నా, చీకటి కదా. బాత్రూమ్ ఏదో అలాగే వెళ్తున్నా అండి. ఎందుకు వెళ్తారు అలా? ఊరికి అర్ధరాత్రి పూట్లో టార్చ్ లైట్ వేసుకుని ఎందుకు పోతున్నారు? వాకింగ్ వెళ్తున్నా. ఇద్దరు కలిసి చేసినారా అనేది ఒకటి ప్రజలకు అనుమానం కలుగుతుంది. నేనైతే కాదు, ఆయనండి. మాట్లాడండి. నేను ఎక్కడ చేశాను బాబు? వచ్చారు, నువ్వు నన్ను ఎరికిస్తున్నావు. రాత్రి మీరే కదా వచ్చారు, మిమ్మల్ని నేను చూసా. ఎవరిని చూసి ఎవరన్నా అనుకున్నావు నువ్వు? లేదండి, ఈయనే. నేనైతే చూసానండి, ఈయనేనండి. మీరేనా? ఇప్పుడు నేనైతే కాదు, ఈ భయాందోళన సంఘటనకి కారణం మీరేనా? యావత్ తెలుగు రాష్ట్రాలు భయపడతాడానికి కారణం మీరేనా? పసిబిడ్డలు ముడుక్కొని ఇంట్లో కూర్చున్నారంటే కారణం మీరేనా? ఆయనే. మీరు ఖచ్చితంగా సాక్ష్యం చెప్పగలరా? నేను చెప్తా కంపల్సరిగా. నువ్వేటే బాబు నన్ను ఇరికిస్తున్నావు. నువ్వు ఎక్కడో ఏదో జరిగితే నా ఇక్కడ ఇన్ని సంవత్సరాలు నేను ఇక్కడ ఉన్నా. ఇద్దరు టీవీలో కనిపిస్తామన్నా, ఒప్పేసుకో. టీవీలో కనిపించడానికి నువ్వు నాకు చెప్పడం ఏంటి? నేను కనబడుతున్నాను కదా. ఆయన నేను చెప్తున్నా కదా. చెప్పండి అన్న. మళ్ళీ మీరే ఆయన అతనే కనిపించాడని చెప్పేసి బెస్ట్ కదా. ఎందుకంటే మిమ్మల్ని ఇరికిచ్చాలని చూస్తున్నాడు, టీవీలో అందరూ చూస్తారు. ఆయన తెలిసి అంటే మాట్లాడండి. కాదు, అతనే నిన్న కనిపించాడని చెప్పేసి. ఇతనే కనిపించాడు. మీకు కనిపించాడా? ఇతను కనిపించాడు. ఎప్పుడన్నా? ఎప్పుడు జరిగిందండి ఇది సంఘటన? రాత్రి ఏ సమయంలో? 9:30 ప్రాంతంలో కనబడ్డాడు అతను అక్కడ. ఇప్పుడేమంటారు మీరు? నేను ఈయనైతే చూసింది 7 గంటలకు చూశాను. నేను ఇంటికి వెళ్ళిపోయాను. 9 గంటలకి నేను ఇంట్లో పడుకొని ఉన్నాను. నాకు తెలిసి ఈయనే చేశారు. లేదు, ఇతనే. మీ ఇద్దరు ఎవరో కన్ఫర్మ్ చెప్పండి, ఎందుకంటే ప్రపంచం మొత్తం చూస్తుంది. లేదు, ఇతనే. అతనే చేశాడా? అంటే అతని బిహేవియర్ ఎలాంటిది మామూలుగా ఈ కాలనీలో? కొంచెం రౌడీజంగా తిరుగుతూ ఉంటాడు. చెడు అలవాట్లకి, వ్యసనాలకి బానిసేనా? ఎవరు? నేను. మీరు చూసారా? చూసారనే కదా చెప్తున్నా. పెద్ద మనిషి, చూసాను. పెద్ద మనిషి అబద్ధం చెప్పాల్సి. కొండపై నుండి రావడం చూసాను. నేను చాలా సార్లు చూసానండి. ఇక్కడ మొత్తం అందరికీ తెలుసు ఇక్కడ ఎంత పెద్ద మనిషినో. ఎవరిని అడిగినా చెప్తారు. చిన్నపిల్లలు భయపడతారండి ఈయన పేరు చెప్తే. చిన్నపిల్లలు భయపడతారండి ఈయన పేరు చెప్తే. అటుకెళ్ళి కనుకోండి. బూచోడు వస్తారండి, బూచోడు వస్తారు కదా. ఈయన ఆయన లేదు, ఇతను. ఈ అబ్బాయి 2-3 సార్లు 2-3 బ్యాడ్ క్యారెక్టర్. తాగుతాడా? చాలా బేబస్సంగా. చూసారా మీరు? మళ్ళీ కాలనీలు ఎందుకు ఇచ్చారు ఇలాంటి వ్యక్తిని? తెలియదు కదా మనకి. ఇవ్వండి ఫోటో చూడండి. రాత్రి ఈయన అట్లా వస్తున్నారు చూడండి. ఆడ ఏదో మొత్తం లైట్ మబ్బు ఉంది, చీకటి కదండి రాత్రి. మళ్ళీ ఆయన ఉన్నాడని ఇట్లా ఇస్తారు. చీకట్లో ఉన్నాడు ఆయన. ఏడ కనిపిస్తున్నాడు? అది సరిగ్గా చూడండి. నల్లగా ఉంది. టార్చ్ లైట్ వేయండి. ఇప్పుడు మీరు ఆ పెద్ద మనిషిని ఇరికించాలని చూస్తున్నారా? ఇది మీరు పిల్లాట కాదు, ఛానల్లో వస్తుంది. ఆయన ఇరికిస్తే నాకేమొస్తుంది? మళ్ళీ ఏం రాకుండా ఎందుకు ఇరికిస్తున్నారు ఆయన్ని? ఆయన ఏదో ఇంట్రెస్ట్ తో టీవీలో కనపడాలని వచ్చినారు. మేము కనిపించాలని. కనిపించుకో, కానీ చెప్పాలి కదా. ఆయన ఎందుకు ఇరికిస్తావు? ఆయన నిలిపించలేదు. ఆయనే చూసినండి రాత్రి. లేదండి, ఇతనే చేసాడు మొత్తం. నిజంగా మీ ఇద్దరు ఎవరెవరు ఓపెన్ అయిపోండి. ఎందుకంటే ప్రజలకు తెలియాల్సిన విషయం ఇది. ఎందుకు ఇంత భయానకరమైన సంఘటన ఈ కాలనీలో ఎప్పుడు జరగలేదంట. కావాలంటే చూడండి, ఆ కుక్కకి మెల్ల గొలుసు ఉండేదంట. ఆ గొలుసు కూడా ఈయన దగ్గర ఉంది. అంటే గొలుసు కోసం చంపారా మీరు? బెల్ట్ కోసం. గొలుసు బెల్ట్ కోసం. కుక్కని చంపిండేది మీరు కుక్క బెల్ట్ కోసము, చైన్ కోసం చంపారా?
చేసిందంతా మొత్తం అతనండి. మళ్ళీ మీ మీద ఎందుకు చెప్తున్నాడు? ఇరికించాలని ఆ గొలుసు ఇప్పుడు అంటే ఆయన ఓ పెద్ద మనిషిని కుక్కని చంపిన విషయంలో ఆయన ఇరికించాలని చూస్తాడు. ఆయన నిరికిత్త నాకేమొస్తుంది చెప్పండి, ఆయన నిరికిత్త నాకేమొస్తుంది చెప్పండి. రాత్రి ఈయన్ని చూశానండి, ఈయన్ని ఎటువా చూసావు నువ్వు? చేయి చేసుకోక రాత్రి నేను చూశాను, రాత్రి నేను చూశాను, రాత్రి నేను చూశాను, ఉండే రాత్రి నేను ఈయన్నే చూశానండి. అక్కడ పైన చూశాను, పైన చూశాను. లింగి కట్టుకుని వచ్చా, వైట్ గల్లు లింగి కట్టుకుని వచ్చాను. ఒక పెద్ద మనిషి లింగి కట్టుకున్న అర్ధరాత్రి అప్పుడు అటు నుండి వస్తాడా? ఏమో మీకేం చూసాను అక్కడ. నేను 2-3 సార్లు నేను చూసాను అక్కడ. లేదండి మాట్లాడుతున్నా మళ్ళీ నా పేరు చెప్తాను. చేయి చేసుకోకండి, చేయి చేసుకుంటా పిలిపించు. పిలిపిస్తావు ఇక్కడ కాలనీలో పిలిపించు. పెద్దోళ్ళు కదా రెస్పెక్ట్ వస్తున్నా. ఇకండి ఇలాగే దాదాగిరి చేసి అందరిని భయపెడతాడండి. దాదాగిరి రెడ్డి ఇక్కడ ఎవరినైనా చెప్తారు. కుక్క బెల్ట్ కోసమే ఈయన చంపించాడండి, కుక్క బెల్ట్ కోసమనే. కుక్క బెల్ట్ కోసం చంపారా నిజంగా మీరు? నేను చంపడం ఏంటండి ఆ కుక్క, నేను చంపడం ఏంటండి ఆ కుక్క రోజు ఇటు తిరుగుతుందని చూడలేక చంపించారండి. ఇతన్ని ఇబ్బంది పెడుతుందండి. 3-4 సార్లు ఇదే కొండపైకి వెళ్ళడం రావడం చేయడం చేస్తున్నాడు. అంటే నాకు ఇబ్బంది పెడుతుందని మీరు చంపించారు? నీకు ఇబ్బంది పెడుతుందని నువ్వు కొండ మీదకి వెళ్ళాడు. నువ్వు నాకేం పని కొండ మీద? జీవాన్ని చంపాల్సిన అవసరం ఏముందన్నా మీకు? మాట్లాడండి ఏదో ఒకటి, మీరు ఏదో ఒకటి సమాధానం చెప్పండి. కుక్క కోసం అండి ఇప్పుడు ఎంతవరకు మాకు ఛానల్లో తీసింది, ఛానల్లో తీసింది అదే. ఇప్పుడు మీరు మాట్లాడిస్తుంది ఇప్పుడు కుక్క కోసం. కుక్క గురించి, కుక్క చచ్చిపోయిందని చెప్పి కొండపైన ఎవరైతే చెప్పారు మీకు? ఇతనే ఫోన్ చేసి పిలిపించినాడు, మూగజీవాల్ని చంపుతున్నారని చెప్పి. ఫోన్ చేసింది మీరేనా? నేనే. ఇప్పుడు చెప్పండి, చెప్పండి. మొన్న కుక్కలు అక్కడ తిరిగితే ఇక్కడి నుంచి చెప్పిసిరిస్తారు ఈయన. అలాంటి పనులు అయితే మేము చేయమండి, మొత్తం చేసింది మనోడే. లేదండి చేసేవన్నీ మీరు చేస్తారు, మళ్ళీ నన్ను చూపడుతున్నారు మీరు. ఇక్కడ ఒక పెద్ద మనిషిగా తిరుగుతున్నాను చాలా. ఎవరండి పెద్ద మనిషి? నేనే. మీరు ఊరుకండి అలాగే. ఏదో నువ్వు టీవీ ఇప్పుడు ఏదో టీవీలో కనబడాలని నువ్వేదేదో చెప్పేసి నన్ను ఏదో ఇరికించేసి మంచి పేరు లేదండి బాబు. కాలనీలో లేదా? మంచి పేరు లేదండి బాబు. కాలనీలో లేదా? అసలు ఇక్కడ కాలనీలోనే ఎవరు అడిగినా చెప్తారు. ఏదో చెప్పండి, ఎవరైనా చెప్పండి చెప్తారు. ఇప్పుడు మీ కాలనీలో మర్యాద ఉందే లేదా? లేదండి. మీరు ఈ కాలనీ వాసేనా? ఆ పక్క కాలనీ మాది. మళ్ళీ ఈ కాలనీలో మీకు కాలనీలో చెప్పుకుంటారు ఈయన కోసం ఏమని? మంచోడు కాదని. మా కాలనీలో 4 పిల్లులు కనిపించట్లేదు. కాదన్నా మీకు అంత బ్యాడ్ నేమ్ ఉందే? కాదన్నా మీ గురించి అంత బ్యాడ్ చేస్తున్నాడు, అది అంతమంది ప్రజల ముందు, మీరు ఏమి స్పందించరా? నాకు నా మీద కిట్టగా చేస్తున్నాడండి. చేసిందంతా మీరు చేశారు. నేను చూసాను రాత్రి చీకట్లో చూసి నేనే. ఈయనకి ఆ టైంలో పని ఏంటి? ఆ తుప్పల్లోనే నువ్వు ఏదో పని మీద వెళ్తావు, టాయిలెట్ అప్పుడే అయ్యింది సిచ్యువేషన్. అప్పుడే అయ్యింది సిచ్యువేషన్, అప్పుడే జరిగింది. నువ్వు కావాలని ఇరికేస్తున్నావు గురు, పెద్ద మరి బాగోదు చెప్తున్నాను. ఈయన కావాలని ఎందుకు ఇరికిస్తానండి? రాత్రి మీరు వెళ్ళారా లేదు? చెమటలు కాడతానే తుడుచుకోండి, టీవీలో బాగా కనిపిస్తారు. పౌడర్ ఏమన్నా కొద్దిగా రాసుకుంటారు. ఆయనతో ఇంటర్వ్యూ ఏంటండి? మీకు బుర్రలేదేటండి? ఆయనతో ఇంటర్వ్యూ చేస్తుంటారు మీరు, ఆయనతో ఇంటర్వ్యూ చేస్తుంటారు మీరు. ఆయనకి ఏం తెలుసు? ఆయనకి రాత్రి చేశారు, ఏం తెలియని అమ్మాయికిళ్ళకి పళ్ళకున్నారు. నువ్వు ఇరిగించాలనే ఇరిగేస్తున్నావు గురు, నువ్వు ఇరిగించాలనే ఇరిగేస్తున్నావు గురు. బాగోదు చెప్తున్నాను. గొడవ అయిపోద్ది, నీకు నాకు గొడవ అయిపోద్ది. పెద్ద మనిషిగా నువ్వు పక్క వీధి నుండి వచ్చానని చెప్తున్నావు, ఇక్కడికి వచ్చి నువ్వు ఇచ్చేస్తున్నావు, రుబాబు చేస్తున్నావు. రుబాబు చేస్తున్నావు నువ్వు. ఒక ప్రాణం పోయిందనేసి దానికోసం నా ఆవేదన. ఇటు ఆవేదన చేసింది ఈయనేనండి. మీరు ఏమనుకుంటారో మీ స్పందన ఏదో చెప్తారా మా ఛానల్ గురించి? అయినా ఇప్పుడు ఒక కుక్క చనిపోయిన దానికి నా మీద ఇరికించాలని చేస్తున్నాడు. న్యాయం ఎవరికైనా గెలుస్తుంది కదా. న్యాయం. ఇప్పుడు మీది ఏ టీవీ అండి? 34+2 36. ఆ కుక్క చచ్చిపోయిన కుక్క లవడాలో కుక్క కానీ దానికోసం నన్ను ఇక్కడ ఇంత టైం వేస్ట్ చేసి ఈ మనిషితోటి నాకు గొడవ పెట్టించి ఈ ఆర్గ్యుమెంట్ వేస్ట్ కదండి. టీవీలో చక్కగా చెప్తుంది గురు, నువ్వు సైడ్ గుండు గురు. నువ్వు
గురు నువ్వు సైడ్ గుండు గురు నువ్వు పడాలనే టీవీలో ఆయన పడాలనే ఫస్ట్ ఎవరు ముందు వచ్చినారు, ఎవరు వచ్చింది ముందు? ఫస్ట్ మాట్లాడుతున్నా బొగడా ఛానల్ పట్టుకొని మీరేమో బొగడా క్వశ్చన్లకి ఏమో చెప్తున్నారు మీరు. ఓనా బొకడా ఛానల్ నేను వీడియో పడాలని చేస్తున్నాను. ఇదండి బొగడా ఛానల్ అంతా చూడండి. అలానే ఇద్దరి మీద కేసు ఫైల్ అవుతుంది ఖచ్చితంగా. ఫస్ట్ మీ మీద అవుతుంది. నా మీద ఎందుకు ఆయన అంత మాట్లాడుతున్నా కూడా మీరు ఏం రియాక్ట్ కాకుండా ఉన్నారు కదా. ఎందుకు రియాక్ట్ అవ్వట్లేదండి? ఆయనే చెప్పాడండి, అలాగనే అనమని ఆయనే చెప్పాడండి. నేను ఎక్కడ చెప్పాను? ఇందాక ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఇందాక ఏం మాట్లాడుతున్నావు? తోసేటప్పుడు అన్నారు మీరే. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? బొగడా ఛానల్ అని చెప్పని ఇందాక తోసినప్పుడు అన్నారు ఈయనే. ఇప్పుడు ఏమంటారు మీరు లాస్ట్ కి? మీకు కుక్కలు ఉండకూడదు అంటారా కాలనీలో? కుక్కలు ఉండాలండి. మళ్ళీ ఉంటే ఎందుకు చంపుతున్నారు? ఆయన చంపింది అతనండి. ఆదివారం బుధవారం ఆయన ఇదే పని అండి. చంపింది అతను. నిన్న బుధవారమేనా? మరి చూడండి నిన్న అందుకే చంపింది అతను. కొండపైకి పోయి ఎవరికి అలవాటు ఉంది ఎక్కువ? మనోడికి కాదు ఇది కొండపై నుంచి వచ్చేదా? వీధి నుండి రావడమే మనకు మనోడికి. చూడండి మీరు అన్న ఫేస్ వాల్యూ చూసి చెప్పొచ్చు ఆయన ఒక పెద్ద మనిషి అని. ఈయన పెద్ద మనిషి ఏంటండి? ఈయన పెద్ద మనిషి ఏంటండి? ఖచ్చితంగా చెప్పొచ్చు ఆయన నిజాయితీ పరుడు, ఖచ్చితంగా సంస్కారం ఉన్న వ్యక్తి అని చెప్పి ఆయన రూపం ఆయన ఫేస్ లోనే ఆ కళ కనిపిస్తుంది. నాకెందుకో మీ మీదే డౌట్ వస్తుంది. మనోడే 3 సార్లు నేను చూసాను కొండ మీద నుంచి రావడం. మీరు అడగలేదా ఎందుకు కొండ పోయి ఈ జీలి కొళ్ళు తాగడం మొత్తం పదార్థాలు ఈయన తింటారు ఏంటండి? వెళ్ళండి మీరు. ఆయన ఖాళీగా ఉన్నారు, ఆయన తింటారు చేస్తారు. ఇరిగించాలని ఇరిగేస్తున్నాడు. ఏదో నువ్వు మాట్లాడుతున్నావు. నువ్వు ఏం మాట్లాడుతున్నావు? నువ్వు తెలుగు ఏం తెలుగు మాట్లాడుతున్నావు? తెలుగులో నా మీద పెడుతున్నావు నువ్వు. నేనే నీ మీద ఏం పెట్టాను? అది జరిగిన సిచ్యువేషన్ నేను చెప్పాను. దానికేటండి నీ మీద ఏం పెట్టాను? అది జరిగిన సిచ్యువేషన్ నేను చెప్పాను. దానికేటండి ఇప్పుడు మీరు ఈ పెద్ద మనిషిగా ఏదైనా లాస్ట్ లో చెప్పాలనుకుంటున్నారా? వద్దనే ఆయనే పెద్ద మనిషి. ఆయన ఇలాంటి పోకరాలు తెస్తారు మీరు. ఆయనేమో పెద్ద మనిషి అంట. ఉండండి మీరే ఎంట్రెన్స్ చేసుకోండి.